బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న బుట్టాయిగూడెంలో సిపిఐ కార్యాలయాన్ని కూల్చివేయడాన్ని నిరసించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిపిఐ రాష్ట్ర నాయకులు కె రామకృష్ణన్, జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు. బుట్టాయిగూడెంలో ఇటీవల సిపిఐ కార్యాలయాన్ని కూల్చివేయడం దారుణమన్నారు. బుట్టాయిగూడెం తహసీల్దార్ ఏకపక్షంగా వ్యవహరించి ఉద్దేశపూర్వకంగానే పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారని ఆరోపించారు. ఒక పక్క సిపిఐ 100 సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకుంటే మరోపక్క ఇక్కడ అధికారులు పార్టీ కార్యాలయాన్ని పోలీసుల సహాయంతో బలవంతంగా కూల్చివేశారన్నారు. దీనిపై చట్టబద్ధంగా న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేస్తామని రామకృష్ణ అన్నారు. ఒక పక్క అధికార పార్టీ నాయకులు సిపిఐ పార్టీ కార్యాలయంలో కట్టుకోమని చెప్తే మరోపక్క అధికారులు ఇలా కూల్చివేస్తున్నారని ఆరోపించారు. దీనిపై అక్కినేని వనజ మాట్లాడుతూ, గత జగన్ ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గపు చర్యలు చేస్తుందనే ప్రజలు గద్దెదించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఇలాంటి ఒక్క అధికారి ఉంటే చాలు అని వ్యంగ్యంగా మాట్లాడారు. ఇక్కడి కార్యాలయం గత 15 సంవత్సరాలుగా ఉందని, ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ చలపతిరావుకి ఈ విషయం తెలియకపోవడం విచిత్రంగా ఉందన్నారు. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కూల్చివేసిన కార్యాలయాన్ని వారే నిర్మించి తప్పుని సరిదిద్దుకోవాలి. దీనికి ఒక అవకాశం ఇస్తామని చెప్పారు. లేని పక్షంలో దీనిపై త్వరలోనే తమ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని అన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టి మొదటి రోజు దేశవ్యాప్తంగా నిన్నటి నుండి కూడా శతాబ్ది ఉత్సవాలు ప్రారంభించుకున్నాం. ఎక్కడైతే పార్టీ ఆవిర్భవించిందో ఆ కాన్పూర్ నగరంలో మా పార్టీ జాతీయ నాయకులు డి రాజా గారితో పాటు వారందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా సభ జరిపారు. అదేవిధంగా మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున అన్ని జిల్లాల్లో, మన 26 జిల్లాల్లో కూడా సభలు జరుపుతూ ఉన్నాం. దురదృష్టంగా అంటే పార్టీ ఆవిర్భవించిన రోజునే ఈ బుట్టాయిగూడెంలో ఇక్కడున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు అందరూ కూడా సంప్రదించుకొని జేసీబీని పెట్టి ఇక్కడ ఆఫీసులు పూర్తి చేశారంటే మరి వీళ్ళకి ఏమన్నా మైండ్ పనిచేస్తుందా లేదా అని నాకు దగ్గర అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఆయన కలిసి ఆయా కొత్త జిల్లాల్లో మాకు పార్టీ ఆఫీసులు కావాలి, స్థలాలు కేటాయించమని కోరితే దాదాపు 10 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు, కార్యాలయాలు స్థలం ఇవ్వడానికి ఆయన అంగీకరించారు. కలెక్టర్లు కూడా ఆ వంతుగా వాళ్ళందరూ కూడా మాకు స్థలం కేటాయించే ప్రయత్నం. ఇలాంటి వ్యక్తి ఆయన ఇవాళ గౌరవించి ఆయన చేస్తూ ఉంటే మరి ఇక్కడున్న ఎంఆర్ఓకి ఏం రోగం వచ్చిందో నాకు అర్థం కాలే. ఇక్కడున్న పోలీసు వాళ్ళకి ఏం పనినట్లు లేదు. నిజంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ జోలికి మీరు ఎందుకు పోలే? మరి వాళ్ళందరూ సక్రమంగా కట్టుకున్నారా? తర్వాత ఇవాళ ఎంఆర్ఓ ఉండే నివాసం ఏమైనా సక్రమంగా ఉందా? ఆయన ఎవరింట్లో ఉన్నాడు? దానికి సరిగా పట్టా ఉందా? కాబట్టి ఏమంటే సిగ్గు లేకుండా ఈ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని కూడా కూలగొట్టడానికి వారు వచ్చారంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉంది అని నేను అడుగుతా ఉన్నాను. ఇక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తాం. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతాం. ఇవాళ అణగారిన వర్గాలకు అండగా ఉండడమే మా ధ్యేయంగా మేము పని చేస్తాం. అందుకోసం మాకు ఆఫీస్ కూడా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఆ దిశగా మేము ముందుకు సాగుతామని ఇవాళ శతవార్షికోత్సవం సందర్భంగా అట్టడుగు వర్గాల ప్రజలకు, కమ్యూనిస్టు అభిమానులకు, శ్రేణులకు, అదేవిధంగా మమ్మల్ని ఆదరిస్తున్న ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. పేద ప్రజల పోరాటాలకి ఇది కేంద్రాలుగా ఉండేటువంటి పార్టీ ఆఫీసు కార్యాలయాలు భారతదేశ వ్యాపితంగా అన్ని చోట్ల కూడా మాకు ఈ కార్యాలయాలే ఉద్యమాలకి కేంద్ర బిందువుగా ఉంటున్నటువంటి పరిస్థితి ప్రజలందరికీ కూడా తెలుసు. బూత్ పార్టీ నేతలే చెప్తూ ఉంటారు, మాకు పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి, మీకు పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, పార్టీ కార్యాలయాలు ఉంటాయి అంటారు. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజల్ని కేంద్రీకరించి ఇక్కడి నుంచే మొత్తం అన్ని వర్గాల ప్రజలకి కూడా నాయకత్వం వహించేటువంటి కేంద్రాలుగా, ఉద్యమ కేంద్రాలుగా ఉండేటువంటి పార్టీ కార్యాలయాలు. ఇక్కడ కొంతమంది బ్రోకర్లాగా తయారయ్యి మరి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తే దీన్ని చూస్తూ ఊరుకోము. ఎందుకంటే ఇక్కడ సోద వెంకటేశ్వర మా పార్టీ సెక్రటరీగా పనిచేసిన అతను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు
ఇదే కార్యాలయం నుంచి ఆఫీసు కార్యాలయంగా కేంద్రం నుంచి మేము ఎన్నికల కార్యాలయము మేము ఎన్నికలు చేస్తాము. నిన్న ఎంఆర్ఓ గారు అంటున్నారు ఇక్కడ ఆఫీస్ లేదని నేను చెప్తా ఉన్నారు. కళ్ళు పోయినాయి అధికారులకు అని చెప్పని అడుగుతా ఉన్నాము. సోదర వెంకటేశ్వర గారు ఇక్కడ నుంచి ఎన్నికల కార్యాలయం ప్రారంభించుకొని ఎన్నికల కార్యక్రమాలు నిర్వహించలేదా? ఇక్కడ నుంచి మరి ఆనాడు సోడరామయ్య గారు ఉండగా ఈ కార్యాలయ స్థలాన్ని ప్రారంభోత్సవం చేయలేదా? ఇక్కడున్న అధికారులకు ఎంఆర్ఓలకు నిన్నగాక మొన్న తెలియపోవచ్చు, కానీ పాత వాళ్ళకందరికీ కూడా ఇక్కడ కార్యాలయం దాదాపుగా ఒక 10 సంవత్సరాల కాలంగా ఉందని తెలుసు. కాబట్టి ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తే మా రామకృష్ణ గారు అన్నట్టుగా మీరు చాలు మీ పార్టీ ఓడిపోవటానికి తిరిగి మళ్ళా. ఎందుకంటే ఏ జగన్మోహన్ రెడ్డి అయితే అప్రజాస్వామిక పద్ధతుల్లో పరిపాలన సాగించాడో ఆయన సాగనంపేయడానికి మేమందరూ కూడా కృషి చేస్తాం. ఎందుకంటే ఆయన అప్రజాస్వామిక పాలన ప్రజలు తిరస్కరించారు. కానీ ఈరోజు మా మీదకే దాడి చేసి మా కార్యాలయం కూలిస్తే చూసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ వేలాది ఆదివాసీ జనం ఉన్నారు. ఈ రోజున ఆదివాసీ జనానికి బలహీన వర్గాలకి కేంద్రమైనటువంటి ఆఫీస్ కార్యాలయాలు కూలిస్తే ఎర్ర జెండా జోలికి వస్తే ఖబర్దార్ ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం.